పరిపాలన దొంగకి అప్పచెప్పినాం కదా, దూరం తీసుకుపోయి లోపల పెడదామని చూస్తున్నాడు. ఏ గుప్పు మేసిరి కానీ కాదది, ఉసు తెలిగి పోతాడు. ప్రజల కేసీఆర్కి ఏమైనా అయితే ప్రజల ప్రాణమైనా తీసుకుంటాం కానీ వదిలిపెట్టాం రేవంత్ రెడ్డిని. ఏమి చేసిండు, ఏమి అప్పుడు ఏం చేసిండు? మేము ఇప్పుడు అన్ని లంచాలు తీసుకుంటాడు, లంచాలు తీసుకున్నప్పుడు ఏం పీకిండు, ఇప్పుడు ఏం పీకుతున్నాడు? పీకరికి వచ్చిండు, అరెస్ట్ చేసిండు. ఉన్నదంటే అనంత ఊళ్ళుందంటే కాకి కార్బరిస్తే కచీరంతే ఏం పీకరికి ఏం హామీలు చేసిండు? 6 హామీలు చేసి గుద్దుకొని చావాలన్నా? బస్సులు ఎక్కుతుంటే చిన్నపిల్లలు తీసుకోవద్దు గుద్దుకొని చేస్తున్నారు. చాది ముబారక్ అన్నాడు, కళ్యాణ లక్ష్మి అంటాడు, దళిత బంధు అంటే రైతు బంధు లేదు, దళిత బంధు లేదు, నీళ్లు లేవు, నిప్పులు లేవు. అప్పుడు నీళ్ళ గురించి బిందెలు పట్టుకొని మోసిన కాలాలు ఉన్నాయి. కేసీఆర్ వచ్చినాక పుణ్యమని ఇంటింటికి నీళ్ళ బిందెలు లేకుండా నీళ్ళు లేకుండా అందరూ సమాధానం చేస్తుంటే గోరలేని ధనం ఎవరిని? రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అంటేనే ఇది విరక్తి పుట్టింది అందరికి. చిన్న పిల్లలు అడిగి చెప్తారు కాంగ్రెస్ వచ్చింది ఏం బీగడికే కాంగ్రెస్ అంటూ సిగ్గుండాలి. ఇంకనన్నా చేసి చూపెట్టాలి. 6 హామీలు చెప్పినప్పుడు అమ్మాయికి పుట్టినప్పుడు 6 హామీలు ఏం చేస్తున్నాయని చూపెట్టినాక కేసీఆర్ని నువ్వు నిలదీయాలి. కానీ ఏముంటే ఏం లేదు కేసీఆర్ని అరెస్ట్ చేస్తా అంటే ఎవరు ఒప్పుకోరు, ఊపం కూడా. జై తెలంగాణ. గతంలో రేవంత్ రెడ్డి మీద చేసిన ఓటుకు నోటు లేకపోతే అరెస్టు ఇవన్నీ కక్షపూరితంగానే చేస్తున్నారు. కక్షలు అంటే కక్షలు లేవు, ఏం లేవు. ఓర్వలేని తలమైన దగ్గర ఓరుస్తలేడు, ఆయనకు చేతనైతే లేదు కదా. ఎక్కడ పోయినా ఏమంటే బంగారు బిందెలకు వస్తే నాకు బంగారు బిందె లేవు, ఇత్తడి బిందెలు కానీ బంగారు బిందెలు ఉన్నప్పుడే ఉండనుంటివి. ఇప్పుడు ఆయన బంగారు బిందెలు ఉన్నప్పుడు ఆయన అప్పు ఏంది అవుతుందా? అప్పు ఏంది చేసిండా? అప్పుడు ఏం తీసిండు? అప్పులు ఏంది చేసిండా? నువ్వు అన్నీ తెలుసున్నావు కదా, నువ్వు చేసి చూపెట్టాలి. ఒక్క లేనికి వస్తువు లేదు చేసిన చూపెట్టాలి. ఏమీ లేదైనది. ఒక బీద వాళ్ళు డెలివరీ అయితే కేసీఆర్ కిట్ అని కిట్ వస్తుంది. నువ్వేం చేస్తావు? సన్న బియ్యం అని చెప్పి చూసినావు, ఆ టిఫిన్ కట్టుకొని ఇంటికి వాడికి వచ్చి తిన్నాడు. ఇప్పుడు అవి దొడ్డు బియ్యం సన్న బియ్యం చేసి తినుండి అని పంచుతాడు. అవి కూడా ఎవరు తీసుకుంటలేరు. ఏది కరెంటు మాపి అన్నాడు, 0 కరెంట్ అన్నాడు. ఎవరికి వచ్చింది 0 మాపి లేదు, ఏమి లేదు. ఇండ్లనే డబుల్ బెడ్రూమ్ అన్నాడు. కేసీఆర్ ఇచ్చిన ఇళ్ళనే ఉన్నారు అందరూ, కానీ ఆయన ఇచ్చిన ఇండ్లు ఏమీ లేవు కూడా, ఏమీ చేయలేడు, ఏం చేయడు కూడా. ఇప్పుడు వస్తే ఆ ఇంటింటికి వచ్చి ఓటైనా వస్తే చెప్పులు తీసుకొని కొడతాం, ఇప్పుడు నిలబడి మన దమ్ముంటే ఓటేసారా చూడు. మన ఇప్పుడు ఎవరైనా ఎవరికి అడిగినా ఏ చిన్న పిల్లలు అడిగినా జై తెలంగాణ అంటున్నాం కానీ జై కాంగ్రెస్ అంటలేదు. పిల్లర్ అప్పుడు ఇవో ఏదైనా కానీ ఇప్పుడు ఒకటి ఎప్పటికితేనే ఉంటామా? ఎప్పటికీ ఇస్తూనే ఉంటామా? ముసలోళ్ళం కామా? ఆయన ముసలోడు ఆయన చేసిన పని ఏమున్నాయి మరి చెప్పు. మరి సరే ఆయన చేసిండు, అప్పుడు ఏం చేసిండు? కట్టినప్పుడు ఏం చేస్తాం? ప్రజలు లంచాలు తీసుకుంటా అన్నాడు కదా, లంచాలు తీసుకున్నప్పుడు ఏం పీకినావు? అప్పుడు లేదా తెలివి నీకు? ఇప్పుడు కూలిపోతుంది, ఇప్పుడు పోతుంటే ఎదురో పడుతుంది అంటే కేసీఆర్ చేసినట్టన్నా? అది చేసిండు, అది దానికి ఏం చేయాలి? లంచాలు తీసుకున్నప్పుడు నీళ్ళు చేయనుంటే అప్పుడేం చేసినావు? ఇప్పుడేం కొంచెం అడుగుతున్నావు? నీ పాలన ఉందని ఎవ్వరు ఒప్పుకోరు. అది మాటకి తప్పు మాట మాట్లాడుతున్నావు. మేము కూడా కేసీఆర్కి ఏమన్నా అయితే మాత్రం మా ప్రాణాలన్నీ పోతాయి కానీ వదిలిపెట్టాం.